అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, అదేవిధంగా ఆయన తల్లిదండ్రుల గురించి. అయితే అసలు ఆ వ్యాఖ్యలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, అంటే ఇంట్లోనే మాట్లాడడం వెళ్ళిపోవడం. దాంట్లో వాస్తవం అవాస్తవం ఎంతవరకు ఉందని చెప్పేసి కూడా మరి తెలుసో లేదని చెప్పేసి ప్రజల అభిప్రాయం. అయితే నిన్నటి రోజున తాజాగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, ఆయన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు. ఆయన అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబ తల్లిదండ్రులు పట్టించుకున్నాడు అని చెప్పేసి, అంటే దాని గురించి మీరే ఉంటారు? మొత్తానికి నేను చూశాను. ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక పక్కన వాళ్ళ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అయితే ఒప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి ప్రస్తావించాడు. ఇప్పుడు ఆయన ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ గారు కూడా తను ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లిని కానీ ఎప్పుడు కూడా ఈ అధికార భవనాల్లో ఉంచి వాళ్ళని విలాసవంతమైన జీవితం గడపడానికి ఆయన ఎప్పుడు ప్రోత్సహించలేదు, కోరుకోలేదు. అట్లాగే యూపీ చీఫ్ మినిస్టర్ యోగి గారు కూడా వాళ్ళ తోబుట్టువు ఒక చిన్న దుకాణం నడుపుకుంటుంది, కిరాణా దుకాణం. ఇప్పటికీ సీఎం అయినప్పుడు కూడా ఓకే, ఒక పల్లెటూరులో వాళ్ళు ఎప్పుడు కూడా అధికారానికి దూరంగా గతంలో వాళ్ళు ఎలాంటి జీవితం గడిపారో అలాంటి జీవితమే. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల్లో ఎలా సంపాదించవచ్చు, ఎంత సంపాదించవచ్చు అనేది నేర్పిందే వైఎస్ఆర్ కుటుంబం. కొన్ని వేల కోట్లు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది ఒక ముఖ్యమంత్రి అయితే. వాళ్ళ క్విడ్ ప్రోకో అనే విధానం ద్వారా ప్రభుత్వం సొమ్ము మీరు ప్రజలకు దోషిపెట్టండి, పారిశ్రామికవేత్తల నుంచి భారీ పెట్టుబడులు మీ సొంత సంస్థల్లోకి పెట్టించుకోండి. ఇది క్విడ్ ప్రోకో. అందువల్లే వాళ్ళు తొందరగా ధనవంతులు అయిపోయి వాళ్ళు ఈ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఆ విధంగా రిచ్ కావాలేదని చెప్పేసి వాళ్ళు కోరుకోలే రిచ్నెస్. వాళ్ళకి ఎప్పుడు ఏ గ్రామంలో ఎట్లా పెరిగారో, ఎలా జీవించారో వాళ్ళ మధ్యలోనే అదే జీవన ప్రమాణంతో ఉండాలని కోరుకున్నారు తప్ప ముఖ్యమంత్రి అయిపోయాడు, మేము అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద విలాసవంతమైన బంగ్లాల్లో ఉండాలి, విలాసవంతమైన సోఫాల్లో కూర్చోవాలి, లేకపోతే విలాసవంతమైనటువంటి కారుల్లో తిరగాలి, విమానాల్లో తిరగాలి, ప్రత్యేక విమానాలు ఎంచుకుని పుణ్యక్షేత్రాలకు తిరగాలి వాళ్ళు ఏం కోరుకోలే. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చిన్నప్పుడు వాళ్ళు ఎలా పెంచారో, ఏ స్థాయిలో ఉండి పెంచారో, ఆయన ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా అక్కడే ఉండి ఆ ప్రజల మధ్య హాయిగా జీవనం గడపాలని కోరుకున్నారు. అంతెందుకండి, అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు కదా, ఆయన రాష్ట్రపతి భవన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ సొంత అన్నదమ్ములు వాళ్ళు గతంలోంచి వాళ్ళ కులం అంటే వాళ్ళ కుటుంబ వృత్తి ఏదైతే ఉందో అదే చేసుకు బతికారు. అది కూడా ఎలాంటి వృత్తి అండి, అది పెద్ద గ్యాస్ ఏజెన్సీలు ఇవ్వాళ్ళకి, లేకపోతే పెద్ద పెద్ద ఆటోమొబైల్ డీలర్స్ కాదు, వాళ్ళు కార్ల డిస్ట్రిబ్యూషన్లు లేవు. వాళ్ళు బతికింది టార్చ్ లైట్లు బాగు చేసుకుని, గొడుగులు, గతంలో ఊళ్ళలో ఎలాంటి చిన్న చిన్న వృత్తి చేసుకు బతుకుతారో అదే చేసుకు బతికారు. వాళ్ళ పోలికలు కూడా ఈయన ఎలా ఉంటాడో అలాగే ఉంటారు. ఒక 2 ఏళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా ఉన్న వాళ్ళని అక్కడికి రాష్ట్రపతి భవన్కి ఆయన పిలిపించుకున్నాడు. అది రైల్లో పిలిపించుకున్నాడు, స్లీపర్ దీంట్లో ఆయన సొంత టికెట్లు పంపించాడు. తర్వాత రాష్ట్రపతి భవన్లో వాళ్ళు 2 రోజులు 3 రోజులు మ్యాక్సిమం 2 రోజులే అనుకుంటా. ఆ 2 రోజులకి వాళ్ళకి అయిన ఖర్చు మొత్తం ఆయన సొంత జీతంలోంచి తీసి కట్టేశాడు. అట్లా బ్రతకటం కూడా ఒక ఆనందం ఉంటుందండి. అది ఈయనకి తెలీదు. కేవలం డబ్బు సంపాదించడం, డబ్బుల కోసం కొట్లాడుకోవటం, తల్లిని చెల్లిని కూడా కోర్టుకి ఏడ్చడం, వచ్చిన డబ్బు అంతా అక్రమంగా సంపాదించిన డబ్బును కూడా వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇవ్వకపోవటం అనేది తను ఒక గొప్పదనం అనుకుంటున్నాడు. కొంతమంది ఎంత పదవుల్లో ఉన్నా కూడా అంత సింపుల్గా బతుకుతారు. మోడీ గారి తమ్ముడు రేషన్ షాప్ నడుపుతున్నాడు. తర్వాత ఆయన సంఘానికి కూడా అధ్యక్షుడు, కార్యదర్శి ఏదో పోస్ట్ ఉంది. తర్వాత వాళ్ళ అమ్మగారిని కూడా ఆయన తీసుకొచ్చినప్పుడు కూడా 2-3 రోజుల నుంచి ఆమెతో గడిపేసి మళ్ళీ పంపించేశాడు. ఆమె వైద్యం కూడా వాళ్ళ సొంత ఊళ్ళో ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళి చేయించుకునేది. అదే కనుక ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చేయించవచ్చు, ఇంకా పెద్ద పెద్ద సూపర్ స్పెషలిస్టులని ప్రధానమంత్రి బంగ్లాకే పిలిపించవచ్చు. కానీ అట్లా ఏం చేయలేదు. ఎందుకంటే అంతకుముందు ఆమె ఏ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం తీసుకుందో అట్లాగే తీసుకుంది. ఎంతకాలం బతికితే అంతకాలం బతికింది. అంతే తప్ప ప్రధానమంత్రి అయిపోయాను, నా తల్లికి బంగారపు కవచం చేయిస్తాను, లేదా బంగారపు మంచం కుర్చీలు చేయిస్తాము, పెద్ద పెద్ద ప్యాలెస్లు కడతాము,
ఏం లేదు. ఆయన వెళ్ళినప్పుడు కూడా అదే పూర్వకాలం నుంచి ఇంట్లోనే ఉండేవాడు. ఒకసారి ఒక పండక్కి ఆయన పలకరించడానికి వెళ్తే మోడీ గారి చేతిలో ఆమె 100 రూపాయలు పెట్టింది. ఎంతో అభ్రంగా ఆయన చేతులు అది పట్టుకుని సంతోషంగా కళ్ళగద్దుకుని జేబులో పెట్టుకొచ్చాడు. ఆమె అంతకన్నా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళకి కొన్ని, ఇప్పుడు షర్మిల గారు నాకు 200 కోట్లే వచ్చినాయి ప్రాఫిట్ కింద అని, తర్వాత మిగిలిన కోట్లు రాలేదు 1000 కోట్లు అని వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఆయనకు 100 రూపాయలు గతంలో తల్లి ఎట్లా ఇచ్చిందో ప్రధాన ముందు, లేకపోతే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నప్పుడు అదే స్థాయిలో వాళ్ళ జీవన ప్రమాణాలు సాగుతున్నాయి. అది అర్థం చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి కష్టం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఈ పట్టణాల్లోనూ ఇంత విలాసవంతమైన జీవితాల్లో కానీ, లేకపోతే ఈ ఇంత కట్టడిగా ఉండే జీవితంలో ఉండలేరు. వాళ్ళు ప్రశాంతంగా ఊరిలో వాళ్ళ ఆత్మీయుల మధ్యలో చక్కగా అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటా బతకటమే వాళ్ళకి ఆనందం. వాళ్ళు గతంలో ఎలాంటి ఆహారం తినేవాళ్ళు, ఎలాంటి ఇంట్లో ఉండేవాళ్ళు, అదే వాళ్ళకి స్వర్గం. ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అది స్వర్గం అవ్వదు. అట్లా అది అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఆపగా 1000 కోట్ల రూపాయలు సంపాదించేసి వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెంచేసుకున్నారు. అంతకుముందు వీళ్ళందరూ కూడా షర్మిల గారు కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా యూత్గా ఉన్నప్పుడు ఆయన రోడ్ నెంబర్ 3లో ఉన్న ఇంట్లోనే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా అదేం మరీ పెద్ద పెలేషియస్ బంగ్లా ఏం కాదు, లక్షల ఎస్ఎఫ్టీలు ఉన్న బంగ్లా ఏం కాదు, డూప్లెక్స్ ఇల్లు అది అంతే, అందులోనే ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతిసాట పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసిన విమర్శలు చూస్తుంటే ఆయన మీద ఆయన చేసుకున్నట్టుగా ఉంది. ఆయన ఎన్ని విఫలమయ్యాడో, ఎన్ని హామీలు ప్రజలకు ఇవ్వకుండా ప్రజల నుంచి తప్పించుకు తిరిగి చివరికి ప్రజలకిను ఈయనకి పరదాలు కట్టుకుని తిరిగాడు. ఇప్పుడు అది ఆయన మీద నిందేస్తున్నాడు. అది నాకు విన్నానే మొత్తం. ఓకే. తర్వాత బడ్జెట్ పెట్టడం కూడా తప్పేనన్నట్టు మాట్లాడుతున్నాడు. బడ్జెట్లో కూడా 6,40,000 అప్పులు చూపించారన్నాడు. అవును, వ్యవస్థీకృతంగా ఉన్న అప్పులు ఇవి, కానీ బిల్లులు చెల్లించకుండాను కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు లేదు. బడ్జెటరీగా సంబంధించిన అప్పులు మాత్రం ఆయన చూపించాడు. దాన్ని కూడా ఆయన మ్యానిపులేషన్ చేసి మా టైంలో కూడా పెద్ద అప్పులు అవ్వలేదు అన్నట్టు చెబుతున్నాడు. ఇప్పుడు నిన్న కేశవులు గారు కూడా ఏం చెప్పాడు, ఫస్ట్ 7,000 కోట్లే ఉన్నాయి బకాయిలు కాంట్రాక్టర్లకు అన్నారు, తీరా చూసిన తర్వాత 1,14,000 కోట్లకు వచ్చినాయి అని చెప్పాడు. బడ్జెట్ సమావేశాల్లోనే విత్ ప్రూఫ్స్తో చూపించాడు. ఇట్లాంటి అప్పులు చాలా ఉన్నాయి. అవన్నీ కలిపేటప్పటికి 10 లక్షలు దాటుతుంది, 10 లక్షల కోట్లు. అది ఆయనకి తెలుసు. కాకపోతే ఆయన దాన్ని అసెంబ్లీలోకి వెళ్ళి ఎదుర్కోలేక బయట నుంచి ఈ గడ్డలేస్తున్నాడు. తను నిజంగా కనుక తన దగ్గర నిజాయితీ ఉండి తను ఇచ్చిన హామీలన్నీ కనుక నెరవేర్చుంటే శాసనసభలోనే ఉండి మాట్లాడాలి. వాళ్ళు కూడా అడుగుతారు, నువ్వు ఎగ్గొట్టిన హామీలు ఏమేమి ఉన్నాయి, నువ్వు చేసిన అప్పులు ఏమేమి ఉన్నాయి, నీ పరిపాలన ఎంత అధ్వానంగా జరిగింది, ఎన్ని అరాచకాలు జరిగినాయి, తర్వాత సొంత చెల్లెలు తల్లిల మీద కూడా నువ్వు పెట్టినటువంటి ఈ పోస్టింగుల టైంలో నువ్వు ఒక కేసు అయినా బుక్ చేసావా, అనిల్ బోర్గడ్డ అనిల్ ఈ మాటలు మాట్లాడింది ఏ ప్రభుత్వ టైంలోనూ, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అడుగుతారు కదండి. అవును, ఖచ్చితంగా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు చూపించిన విజువల్స్ కూడా చూపిస్తారు కదా. ఒక డిఐజీ అధికారి వెళ్ళి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు మాకు తెలీదు, మమ్మల్ని పైనుంచి అరెస్ట్ చేయమన్నారు, చేశాము అంటే ఒక కారణం, ఒక కేసుకి సంబంధించిన ఆధారాలు లేకుండా కూడా నువ్వు అక్రమ అరెస్టులు చేసినట్టు రుజువు అవుతుంది కదా. తర్వాత నువ్వు చేసిన అప్పులు రుజువు అవుతుంది కదా. తర్వాత నువ్వు ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధంలో 1% కూడా నువ్వు 5 సంవత్సరాల్లో కూడా చేయలేకపోయావు కదా. తర్వాత నాసిరకం మద్యం సప్లై చేసావు, ఏ విషయంలో నువ్వు సాధించావు. తర్వాత రిషికొండ మీద తీసుకెళ్ళి 530 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసావు, నీ సొంత భవనాలకి వృధా చేసుకున్నావు. ఇప్పుడు అట్లాంటివి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తే నువ్వు చెప్పు, ఆయన ఇంటికి ఇంత వాడుకున్నాడు, లేకపోతే సొంతానికి ఇంత వాడుకున్నాడు, సొంత స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని జెరూసలేం వెళ్ళాడు, యూరప్ అంతా తిరిగి వచ్చాడు, ఆ డబ్బులన్నీ ప్రజా ఖజానా మీద వేసాడు, ఇది చెప్పు. వాళ్ళ సొంత తల్లిదండ్రులు సాదాసీదా జీవితం గడిపితే నీకు వచ్చిన గడుపులో నొప్పి ఏంటి? వాళ్ళు ఎవరైనా కూడా నాయకులు అంతెందుకు దామోదరం సంజయ్ గారు చీఫ్ మినిస్టర్గా చేసినా ఇవాళ వాళ్ళ మనవడు ఒక ప్రైవేట్ కంపెనీలో వాచ్మ్యాన్గా చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు కూడా సొంత ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వలేదు.
తర్వాత ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడికి ప్రతినిధులను పంపితే వాళ్ళ సొంత ఊరు వెళ్తే చితుకులు పెట్టుకుని వాళ్ళ అమ్మ తెల్లటి దేశాల్లో అన్నం వండుకుంటుందంట సాయంత్రం పూట. వెళ్ళిన అతను అడిగాడంట దామోదరం సంజీవ్ గారి ఇల్లు ఎక్కడని. అంటే ఆయన వచ్చిన ఆయన అనుకున్న ఢిల్లీ నుంచి వచ్చినా అని ఎంత ప్యాలెస్ ఉంటుందో అని. అదిగో కనపడే గుడిసానండి అని. ఆమె ఎవరంటే వాళ్ళ తల్లి అండి అని చెప్పారంట. ఆయన నోరు మూసుకుని వెళ్ళిపోయాడంట. ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు అదే దామోదరం సంజయ్ గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచాడు, కానీ తన సొంతానికి మిగిల్చుకోవాలి. అట్లాంటి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారు నీ మంత్రివర్గంలో నీతిపరుడైన మంత్రి పేరు చెప్పంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పాడు. అట్లా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇన్ని వేల కోట్లు సంపాదించిన చరిత్ర లేదు. నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం మీద కనుక ఆయన ఫిర్యాదులే ఉంటే అది శాసనసభ వేదికగా ఆయన మాట్లాడాలి దమ్ముగా. ఎక్కడో సందుల్లో గొంతుల్లో నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గడ్డలేసి పరిగెత్తిస్తాం ఎందుకు? వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా నువ్వు సమాధానం చెప్పు, ప్రజలు కూడా వింటారు. నీ పరిపాలన ఎట్లా సాగిందో కూడా వీళ్ళు అడుగుతారు, నువ్వు చెబుతావు, అది ప్రజలు చూస్తారు. అవునో కాదో వాళ్ళు నిర్ణయిస్తారు. ఆల్రెడీ వాళ్ళు నిర్ణయించేశారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పూర్తి దుర్వినియోగం చేశావు, నీ సొంత ఆస్తులు పెంచుకున్నావు, ప్రజల మీద దాష్టికాలు చేసావు, నువ్వు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు. తర్వాత భూములు కబ్జాలు చేసావు, ప్రజల్ని నానా రకాల పన్నులతో హింసించావు, అనేక సార్లు కరెంటు బిల్లులు పెంచావు. తర్వాత వాళ్ళకి ఆఖరికి చెత్త పన్ను ప్రతి ఇంటికి ఇంటి వైశాల్యాన్ని బట్టి కూడా కాదు, ప్రతి పేదాడు కూడా 100 రూపాయలు కట్టమంటే ఎక్కడ కడతారండి? ఈ విధంగా నువ్వు అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వాళ్ళ తల్లిదండ్రి ఊర్లోనే బతికారు, సాదాసీదగా బతికారంటే గొప్ప నాయకులు అందరూ సాదాసీదగానే బతికారు. గాంధీ గారు కూడా చాలా సాదాసీదగానే బతికాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా చేసినా కూడా ఆయన చనిపోయిన 2వ రోజుకి ఇంట్లో బియ్యం డబ్బాలో బియ్యం లేవు. తర్వాత ఆయన ఒక ఫియట్ కారు కొనుక్కోవడానికి కూడా బ్యాంకు లోన్ తీసుకున్నాడు. ఆయన చనిపోయిన కూడా ఆ లోన్ తీర్చలేకపోయాడు. వాళ్ళ పిల్లలు కూడా సిటీ బస్సులో ఎక్కారు. అంతెందుకు పివి నరసింహారావు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు, వాళ్ళ పిల్లలు కూడా సిటీ బస్సుల్లో తిరిగారు. అంతేగాని ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు అంత అవినీతిపరుడు అని అన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు ఇవాళకి ఇతర బిజినెస్లు చేసుకునే బతుకుతున్నారు. నీ అంత వేల కోట్ల ఉన్న ముఖ్యమంత్రి కుమారులు దేశంలో కూడా ఎక్కడా లేరు. యూపీ మనకన్నా డబల్ వైశాల్యం గల రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా నీలో 10వ వంతు కూడా సంపాదించుకోవాలి. వాళ్ళు సిగ్గుపడుతున్నారు. చిన్న రాష్ట్రం ముఖ్యమంత్రి కుమారుడుగానే జగన్మోహన్ రెడ్డి సంపాదిస్తే ప్రధానమంత్రులు కొడుకులుగా మనం ఎందుకు సంపాదించలేకపోయాము? పెద్ద పెద్ద రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న కొడుకులుగా ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి సంపాదించలేకపోయామని సిగ్గుపడుతున్నారు. లేకపోతే పెద్ద పెద్ద కేంద్ర మంత్రులుగా చేశాము, అనేక సార్లు వీళ్ళకన్నా కూడా ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళందరూ కూడా సాదా జీవితం గడుపుతున్నారు కదా. వాళ్ళకి స్వతహాగా కూడా బిజు పట్నాయక్ ఆ రోజుల్లోనే విమానం నడిపేవాడు, అంతర్జాతీయ పేరుంది ఆయనకి. అయినా కూడా నవీన్ పట్నాయక్ గారు ఎంత సాదాసీదాగా ఉంటాడు మీరు చూశారు కదా. ఆయనకి ఇట్లాంటి ప్యాలెస్లు ఉన్నాయా? దాని మీద 30 అడుగుల ఎత్తులు ఫెన్సింగ్లు వేసుకున్నారా? తర్వాత 900 మంది సెక్యూరిటీలు ఉన్నారా? ఇవన్నీ కూడా ఆయన ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయటం, ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం, సొంత నాయకుల్ని భూ కబ్జాలకు ప్రోత్సహించడం, తర్వాత సొంత కార్యకర్తల్ని ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రతిపక్ష నాయకుల మనోధైర్యం దెబ్బతినే విధంగా అసభ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టడం, మళ్ళీ ఐటీడీపీ అని తెలుగుదేశం మీదకి నెట్టుతున్నాడు. ఐటీడీపీ వాళ్ళు ఎందుకు చేస్తారు ఇట్లాంటి పని? చంద్రబాబు నాయుడు గారు నిన్న బాహాటంగా శాసనసభలో చెప్పాడు, ఎవరు పెట్టినా సరే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద కూడా ఎవరు పెట్టడానికి వీల్లేదు. ఎవరి కుటుంబ సభ్యులైనా ఆడపడుచులే. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, కానీ నా ఎస్సీ ఆడపడుచులు, నా బీసీ ఆడపడుచులు, నా ఎస్టీ ఆడపడుచులు అని చెబుతున్నాడు కదా. అట్లా అక్కడ కూడా కుల విభజన తీసుకొస్తున్నాడు. అసలు వాళ్ళకి లేదు, కులంలో సమాజంలో కుల విభజన లేదు. ఈయన ఓట్ల కోసం కుల విభజన చేస్తున్నాడు. ఏ వర్గాల వాళ్ళైతే ఎక్కువ సంఖ్యలో ఉంటారో వాళ్ళని తను ఓన్ చేసుకుని వీళ్ళందరూ నా మనుషులు అని చెప్పుకుంటున్నాడు. అదే తక్కువ వర్గాల వాళ్ళని చెప్పడం, ఇతర సామాజిక వర్గాలని. ఓటు బ్యాంక్ ఎక్కడుందో దాని మీదే ఆయన కన్ను. అట్టా సమాజాన్ని విభజించి పరిపాలించే స్వార్థం
జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన స్వయంగా కూడా ఒక పక్కన ఒప్పుకుంటున్నాడు కుటుంబంలో స్పర్ధలోనే. నువ్వు ఇంట్లోనే ఇంట గెలిచి కదా రచ్చ గెలవాలి, నువ్వు ఇంట గెలవలేడు రచ్చ ఎట్ట గెలుస్తావని ప్రజలు అనుకుంటారు. నీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను నువ్వు సమస్య పరిష్కరించుకోలేకపోగా ఇంకా వాటిని పెంచి పోషించి ఆఖరికి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చంపుకునేటంత శత్రుత్వం మీ కుటుంబాల్లో ఉండి ఆస్తుల కోసం జాతీయ స్థాయి ఆర్థిక వ్యవస్థల దగ్గరికి కోర్టుల దగ్గరికి వెళ్ళి పోరాటాలు చేసుకుంటా నువ్వు ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు? ప్రజల పట్ల నీకేం సామాజిక బాధ్యత ఉంది, ఆదరణ ఉంది? నీ కుటుంబ సభ్యులకే నీకు ఆదరణ లేదు. రాయలసీమలో ఫ్యాక్షన్లు ఉన్న మాట వాస్తవం, కానీ సొంత కుటుంబ సభ్యులను చంపుకున్న చరిత్ర ఎక్కడా లేదు. బయట కుటుంబాలతో ప్రత్యర్థి వర్గాలతో కొట్టుకున్నారు వీళ్ళు. బయట వర్గాలతో ఇతనికి ఏం ఫ్యాక్షన్ లేదు, ఎందుకంటే డబ్బు సంపాదనలో పడిపోయి అసలు అవి మర్చిపోయారు. పెద్ద విషయం ఏంటంటే ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన వ్యక్తులకి హార్ట్ అటాక్తో చచ్చిపోయారో గొడ్డలతో నరికారో కూడా తెలియనంత అమాయకంగా ఉన్నారు వాళ్ళు. తర్వాత ఈ ఫ్యాక్షన్ గొడవల్లో ఉండి అసలు అవన్నీ మర్చిపోయి గొడ్డలు కూడా కదిరెళ్ళి కొనుక్కు తెచ్చుకోవాల్సి వచ్చింది. అంతే కదండి. వీళ్ళకి డబ్బులో మునిగిపోయినప్పుడు ఇంకా వీళ్ళకి ఫ్యాక్షన్ ఎక్కడుంది? బయట ఎదురాళ్ళు ఎవరు ఫ్యాక్షన్ లేరు. ఇంట్లో రాజకీయంగా అడ్డం లేకుండా ఉండటం కోసం సొంత బాబాయిని చంపి ఆ నింద తీసుకెళ్ళి ఎవరి మీద వేసాడు? చంద్రబాబు నాయుడు గారి మీద వేసాడు. చేసిన నేరాన్ని ఆయన ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఇప్పుడు కూడా తను చేసిన వైఫల్యాలన్నీ శాసనసభలో చర్చించకుండా బయట కూర్చొని గడ్డలేస్తున్నాడు. ఆయన మీద ఎవరో వేశారు చూడండి గులకరాయి. ఇప్పుడు అట్లాంటి గులకరాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద నుంచి వేయటం పారిపోవటం. శాసనసభలో ఉంటే దొరుకుతాడు, నిలబెట్టి అడుగుతారు కడుగుతారు. కాబట్టి ఇట్లాంటి ఉడత ఊపులు మాట్లాడేవాళ్ళు పిరికాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు వెంకట్. ఓకే, ఖచ్చితంగా సార్. ఇప్పటికే జనాలు కూడా నిజాలను తెలుసుకున్నారు. చూద్దాం రానున్న రోజులు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.